హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్. ఈ ఛానల్లో కేవలం డాడీ గారు చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును. కాబట్టి తప్పనిసరిగా మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను. నా ఛానల్ మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఉత్సాహాన్ని పెంచండి. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. పైన ఇచ్చినటువంటి వార్త మనకి చాలా పాజిటివ్. మనం రోజు మాట్లాడుకున్న దాంట్లో భాగంగా రానున్న ప్రపంచం మొత్తం క్రిప్టోతోటే ముడిపడి ఉంటుంది. క్రిప్టో ట్రాన్సాక్షన్స్లోకే వెళ్తాం మనం. దీన్ని విధిగా తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాల్సిందే. ఉదాహరణకి, ఒకప్పుడు మనం బ్యాంకులో డబ్బులు వేసుకోవడం తెలియదు, కానీ నేర్చుకున్నాం. బ్యాంకుకి వెళ్ళి విత్డ్రాల్ చేయడం తెలియదు, కానీ అవసరం నేర్పించింది. ఫోన్పే అంటే నమ్మలేదు, వదిలేసాం. కానీ మనం 2000 రూపాయల నోట్లు వచ్చినప్పుడు, 500 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు తప్పనిసరిగా దాన్ని వాడాము, నేర్చుకున్నాం. ఈరోజు గూగుల్ పే, ఫోన్పే, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా చాలా తప్పనిసరి. మన జీవితంలో అదొక భాగం అయిపోయింది. నేర్చుకున్నాం. ఇప్పటికీ ఫోన్పే చేయాలని ఉండొచ్చు, కానీ వాళ్ళకి వేరే రూట్లో వాడుతున్నారు. ఎలాగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ అమ్మే వాళ్ళకి ఫోన్ ఉండకపోవచ్చు, ఫోన్పే చేయడం రాకపోవచ్చు, కానీ ఒక చిన్న బాక్స్ అక్కడ పెట్టి ఆ బోర్డు మీద మనం క్యూఆర్ కోడ్ అక్కడ ఇచ్చేస్తున్నారు. దాన్ని పంపించి బాబు అంటున్నారు. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్లో అది, ఉదాహరణకి ఒకరు 70 రూపాయల వస్తువు ఏదైనా కొనుక్కున్నారు, 70 రూపాయలు క్యాష్ వచ్చింది బాస్ అని చెప్తుంది. అది చెప్తుంది అండ్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈవెన్ టిఫిన్ సెంటర్ దగ్గర చిన్న చిన్న షాపుల్లో కూడా వాడేస్తున్నారు. అంటే మనకి సాంకేతికంగా దాన్ని వాడడం రాకపోయినా అవసరానుకూలంగా దాన్ని వాడేస్తున్నాం. అలాగే క్రిప్టో కరెన్సీని కూడా ఇంతకంటే ఈజీగా వాడే విధానాలు వస్తున్నాయి. అందులో మొదటి విధానం నేనే తీసుకొస్తున్నాను, మనమే తీసుకొస్తున్నాం. ప్రపంచానికి ఒక కొత్త పరిచయం చేస్తున్నాం. మీకు రానున్న టైంలో మన వజ్రోత్సవాల్లో మీకు చెప్తాను అవన్నీ. సో క్రిప్టో ప్రపంచం అనేది చాలా పెద్దది. ప్రపంచ దేశాలని ఏకం చేస్తుంది. అది ఎన్ని రకాల కరెన్సీలు ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ వాటన్నింటినీ కలుపుకుంటూ పోయే కరెన్సీయే క్రిప్టో కరెన్సీ. అలాంటి క్రిప్టో కరెన్సీలో మనం ముందున్నాం. దాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నాం, దాన్ని వాడడంలో ముందున్నాం, సాంకేతికంగా దాన్ని తీసుకెళ్ళడంలో ఉంటాం. అలాంటి దానికి అవసరమైన ఒకే ఒక్క చర్య ఇప్పుడు మనం చేయాలి. మన కాయిన్ రేటు పెరగాలన్నా, మీ దగ్గర ఉన్న సంపద అద్భుతంగా దాన్ని ఎక్కువ శాతం పెరిగిపోవాలన్నా, మన అవసరాలకి కొంత మనకు తోడు అవ్వాలన్నా, ఒక కాయిన్ ఉంటే కొంత, అంత ఒక కాయిన్ కంటే డీ కాయిన్ అనుకుంది, ఒక కాయిన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అద్భుతంగా మీకు చాలా ఉపయోగం ఉంటుంది. రాత్రి జూమ్లో కూడా చెప్పాను. సో కాబట్టి వీటన్నింటికి మూలాధారమైంది ఒకటే, DQ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎక్కువగా మీ తాలూకు కమిట్ని పెంచుకోవడం. మీరేమి ఇవ్వవసరం లేదు DQయే మీకు ఇస్తుంది. మీరు ఏమి ఇవ్వద్దు, అవే కాయిన్స్, ISDT అన్నీ ఇస్తుంది అది. కాబట్టి అందులోనున్న కమిట్ని భారీ స్థాయిలో పెంచండి. అదొక్కటే మనకి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. మన కమ్యూనిటీని ఎంత ఎక్కువ పెంచేస్తామో, ఇది ఎక్స్చేంజ్ కమ్యూనిటీని, మన కాయిన్స్ రేటు అంత అద్భుతంగా పెరుగుతుంది. అది డీ కాయిన్ కావచ్చు, QCC ఎక్స్చేంజ్ కాయిన్ కావచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఎక్స్చేంజ్కి ఒక కాయిన్ ఉంటుంది. బైనాన్స్ అవుతుంది, BNB. అలా ప్రతి ఎక్స్చేంజ్ బెటర్గా మంచి ఎక్స్చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు, గొప్ప ఎక్స్చేంజ్గా మార్చాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా
ఎక్స్చేంజ్లో మనం నిలబడిపోవాలి అనుకునే వాళ్ళందరూ ఆ ఎక్స్చేంజ్కి కూడా ఒక కాయిన్ ఇస్తారు. అది ఎక్స్చేంజ్ కమ్యూనిటీని పెంచుతుంది. అదే మన దగ్గర ఉన్న క్యూసీసీ కాయిన్. సో ఈ కాయిన్స్ అన్నీ సంపాదించుకోవడం అవుతుంది, మీరేమి ఇవ్వవసరం లేదు. ఐఎస్డిటి ఎక్స్చేంజ్లోనే వస్తుంది, క్యూసీసీ కాయిన్ ఎక్స్చేంజ్లోనే వస్తుంది, ఈ కాయిన్ ఎక్స్చేంజ్లోనే వస్తుంది, కాయిన్ క్యాష్ ఎక్స్చేంజ్లోనే వస్తుంది. ఇలా అన్ని ఎక్స్చేంజ్లోనే వచ్చేటట్టుగా ఇస్తున్నాం మీకు, మనకు వచ్చేవి. కానీ మనం ఒక్క పైసా ఇవ్వవసరం లేదు ఎక్స్చేంజ్కి. మనకు టార్గెట్ మొత్తం ఎక్స్చేంజ్లో ఉన్న కమ్యూనిటీని పెంచుకోవాలి. అదొక్కటే మనం ఇంకెక్కడ ఎవరి దగ్గర ఏమి అడగట్లేదు. ఎక్స్చేంజ్ని పెంచుకుందాం అంతే. దాని మీద పూర్తి దృష్టి పెట్టండి. దాంట్లో చిన్న చిన్న ఎర్రర్స్ రావచ్చు, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం మనం. ఎందుకంటే మేము సాఫ్ట్వేర్ కోడింగ్ రాస్తున్నప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. నాకు అప్పచెప్పినప్పుడు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని మార్చాల్సి వస్తుంది. నేను మీకు అప్పచెప్పినప్పుడు, మీరు వాడుతున్నప్పుడు మళ్ళీ కొన్ని మార్చాల్సి వస్తుంది. ఇది మనం ప్రాక్టికల్ చర్యలు జరుగుతున్నప్పుడు మాత్రమే ది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఈవెన్ వాట్సాప్ ముందు ఇలా లేదు, ఫోను ముందు ఇలా లేదు, ట్విట్టర్ ముందు ఇలా లేదు. అన్నీ ఏదైనా సరే ఫస్టే ఒక అద్భుతాన్ని చూసి లేము మనం, క్రమేపీ వెళ్తుంది. కాబట్టి ఎందుకు చెప్పానంటే ఇది అర్థం చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. ఎక్స్చేంజ్ రెఫరల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా దానికి కూడా నేను ఒక కస్టమర్ కేర్ ఇస్తున్నాను. ఇప్పుడు మన దాంట్లో కస్టమర్ కేర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ పోయి, ఆ చిన్నవన్నీ కూడా రేపు సోమవారం నుంచి అవి కూడా క్లోజ్ చేస్తున్నాం. మైనిట్స్ కాదు, క్యూ లైఫ్లో ఓల్డ్ క్యూ లైఫ్లో మీకు క్యాష్ ఉంది, ఓల్డ్ క్యూ లైఫ్లో మీకు కూపన్ ఉంది, ఓల్డ్ క్యూ లైఫ్లో మీకు 20,000 స్టీమ్ ఉంది. ఇది అంతటిని మనం ఎలాగైతే ఇప్పుడు కిబోలో నుంచి క్యూ లైఫ్లోకి కాయిన్స్ పంపించేసుకుంటున్నాం, అలాగే ఓల్డ్ క్యూ లైఫ్లో నుంచి కొత్త క్యూ లైఫ్ యాప్లోకి మీ తాలూకా నేను ఇప్పుడు చెప్పిన మీ 20,000 స్టీమ్ కానీ, లేకపోతే మీ డబ్బులు కానీ, మీ కూపన్స్ కానీ అక్కడి నుంచి ఈజీగా పంపించుకునే విధానం నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తున్నాను. అందులో ఏమున్నాయి మీరు ఇంకేం ఆలోచించకండి, మీ టీం అంతా వచ్చేస్తుంది. అలా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. మన దృష్టి మొత్తం ఎక్స్చేంజ్ మీదే ఉండాలి. ఎక్స్చేంజే మన ప్రధానం. ఆ ఎక్స్చేంజ్ ఎలాగ ఉండాలంటే అన్ని దేశాలకి విస్తరించేలాగా మీరు ఏ దేశానికైనా దాన్ని రెఫరల్ ఇవ్వండి, దాని మీద దృష్టి పెట్టండి. ఎక్కువ టీం ఎవరికి ఉన్నదో ఆ వ్యక్తి అద్భుతమైన సంపాదకుడు. అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు భవిష్యత్తు కనబడుతుంది, మీకు తెలుస్తుంది. అప్పుడు ఎంత ఎక్కువ రెఫరల్ ఇచ్చి, ఎంత ఎక్కువ మీకు 25 లెవెల్స్లో ప్రతి లెవెల్ మ్యాక్సిమం ఫిల్ చేసుకెళ్తే, ఈయన మరి ఆయన గురించి నేను ఏం చెప్పడానికి కూడా లేదు. అద్భుతంగా డబ్బులు సంపాదించేస్తారు, తరతరాలకి సంపాదించేస్తారు. దాని మీద దృష్టి పెట్టండి. మరి క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి మీరు కొనుక్కోండి. ఎందుకంటే ఐఎస్డిటి అందులోకి వెళ్తే తీసుకోవాలా, మనం కాయిన్స్ కొనుక్కోవాలి. కాబట్టి మనం యూఎస్డిటి కొనుక్కోవాలి. దానికంటే బదులు ఐఎస్డిటి తీసుకోవడం మంచిది. అలాగే ఐఎస్డిటి తీసుకుంటే ఇంకా ఎక్స్చేంజ్లో అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయన ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పుడు చెప్తారు. ఇప్పుడు మన డీ కాయిన్ కావచ్చు, క్యూసీసీ కాయిన్ కావచ్చు, ఈ రెండింటిలో ఏ కాయిన్ అయినా సరే మనం లిస్ట్ చేసినప్పుడు మన ఎక్స్చేంజ్లో అతి తక్కువ రేటుకి మీకు అప్పుడే దొరుకుతుంది. మీరు ₹1 కొన్నారంటే అది ₹100గా మారిపోద్ది భవిష్యత్తులో. అంటే ₹1000 కొనుక్కుంటే అది ₹1,00,000 కూడా దాని నుంచి రావచ్చు. కాబట్టి కొనుక్కోవడం అంటూ జరిగితే మీరు స్టార్టింగ్లో మన ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీరు కొనగలరు. అది పెద్ద కాయిన్ వస్తుంది అనమాట. ₹1000 కంటే ₹1000కి 100 అయితే 100, ₹10 అయితే ₹10, ఎంత అయితే అంత పెద్ద కాయిన్, అంటే ఎక్కువ కాయిన్ వస్తుంది. అదే మనకి 1,00,000 దాటిపోయింది అనుకోండి, మీ దగ్గర ఉన్న ₹10కి చిన్న కాయిన్ వస్తుంది, మీ దగ్గర ఉన్న ₹1000కి చిన్న కాయిన్ వస్తుంది. అందువల్ల స్టార్టింగే మీరు ఏం సంపాదించుకున్న కాయిన్, మీ దగ్గర ఉన్న కాయిన్ కాక మరికొంత కొనుక్కొని ఉంచుకోవడం వల్ల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం, మీ దగ్గర ఉన్న మైనింగ్ కాయిన్ కానీ మీరు కొనుక్కుంటే అది ట్రేడింగ్ కాయిన్. అంటే డీ కాయినే మీ దగ్గర ఉంటే మైనింగ్ అది కొంచెం వస్తుంది. కానీ మీరు కొనుక్కున్న కాయిన్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. ఎన్ని కాయిన్స్ కొనుక్కుంటే అన్నీ అమ్మేసుకోవచ్చు. దానికి పూర్తి మీకు ఫ్రీ కాయిన్ అనమాట. అంటే ఫ్రీ కాయిన్ మీన్స్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.
ఎప్పుడైనా ఎవరైనా కొనుక్కోవచ్చు అనేటువంటిది అది మనకు పూర్తిగా సర్క్యులేషన్లో ఉన్న కాయిన్ అనమాట. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ కొనుక్కోడానికి, అందుకే ఐఎస్డిటీని మీరు కొనుక్కుంటే పనికి వస్తుంది. కానీ అంతిమంగా మన లక్ష్యం ఎక్స్చేంజ్ తాలూకా రెఫరల్స్ ఇవ్వడం, దాని తాలూకా కమ్యూనిటీ పెంచడం. ఆ కమ్యూనిటీ పెంచితే నీ కాయిన్ అద్భుతమైన రేటుకి అవుతుంది. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. Okay, thank you for watching my video. Thank you one and all. Please subscribe my channel once again. Thank you very much.